మిథున రాశి. ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాలు, ఏ వ్యవహార నామంలో మొదటి అక్షరంగా కలిగినటువంటి ఏ అక్షరాలు ఈ మిథున రాశిలోకి వస్తాయో ముందుగా ఒకసారి చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు క, కి అనేటువంటి అక్షరాలు. అదేవిధంగా ఆరిద్ర 1, 2, 3, 4 పాదాలు కు, ఖం, ఞ, ఛ ఈ 4 అక్షరాలు. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు కే, కో, హ ఈ 3 అక్షరాలు ఈ మిథున రాశిలోకి వస్తాయి. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆదాయం 5 పాళ్ళు అయితే వ్యయం కూడా 5 పాళ్ళు సమానంగా ఉంది. అంతేకాకుండా ఇక రాజపూజ్యం 3 పాళ్ళు అయితే అవమానం 6 పాళ్ళు కనపడుతుంది. కాస్త పరోక్షంగా విమర్శించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని అర్థం. అంటే ఏదైనా సత్కార్యాలు చేసేటప్పుడు కానీ, సమాజంలో కాస్త పేరు ప్రతిష్ట ఏర్పడినప్పుడు కాస్త ఈర్ష్య, ద్వేషాలు పరోక్షంగా కూడా ఉంటాయి కదా, ఆ విధంగా భావించండి. అయితే ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ రాశి వారికి గురువు వత్సరాది 12/8/2017 భాద్రపద బహుళ సప్తమి మంగళవారం వరకు 4వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 5వ స్థానంలో ఉంటాడు. ఇక శని వత్సరాది 26/2017 వరకు జ్యేష్ఠ బహుళ ఏకాదశి మంగళవారం వరకు శని 7వ స్థానంలో ఉంటాడు. తదుపరి 26/10/2017 వరకు మళ్ళీ వక్రగతుడై 6వ స్థానానికి వస్తాడు. శని 6వ స్థానంలో ఉంటాడు ఈ మిథున రాశి వాళ్ళకి. తదుపరి వత్సరాంతం తిరిగి 7వ స్థానంలో ఉంటాడు శని. ఇక రాహుకేతుల గురించి ఆలోచన చేసినట్లయితే, రాహు వత్సరాది 17/8/2017 వరకు 3వ స్థానంలో ఉంటాడు. కేతువు 9వ స్థానంలో ఉంటాడు. అలాగే తదుపరి వత్సరాంతం అనగా 17/8/2017 తర్వాత మళ్ళీ వత్సరాది వరకు మళ్ళీ వచ్చే ఉగాది వరకు రాహు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం కాస్త ఆరంభంలో, వత్సరారంభంలో ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం. తొందరపడి అన్నీ తమకే తెలుసునని లేదా అత్యుత్సాహంతో ప్రతి పనిలో కూడా ముందుకెళ్ళి ఏదో మీకు చేతనైనంత సహాయం ఎదుటి వాళ్ళకు చేయటం, ఆ తర్వాత ఏదో పరోక్షంగా కొన్ని మాటలు వినడం వల్ల మనస్సు కాస్త ఇబ్బంది పడడం, మనస్సు కాస్త నిరాశపడడం, మానసిక బాధ ఏర్పడడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు సొంత నిర్ణయాలదే కాకుండా శ్రేయోభిలాషులకు సలహా కూడా తీసుకున్నట్లయితే చక్కని అనుకూలత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఆ వత్సరారంభంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్యల కోసమై చేసేటువంటి ప్రయత్నాలు ముందుకెడతాయి. కానీ ఏదో ఒక చిన్న అంటే ప్రయాస చేత పనులు పూర్తి అవ్వటం, ఏదో కాస్త చిన్న ఆటంకాలు ఏర్పడి కాస్త మీరు ఎక్కువగా కృషి చేయడం వల్ల అవి పూర్తి కావచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అనుకూలత కనపడుతోంది. విద్యాపరమైనటువంటి నూతనమైనటువంటి చక్కని యూనివర్సిటీస్లో మీకు చక్కని సీట్ రావటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యాపరమైనటువంటి ఉన్నతి కూడా కనపడుతోంది. కానీ అలసత్వమే ప్రధాన శత్రువు అని కనుక్కోవాలి. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ సంబంధాల విషయాలలో ఒక సంబంధం దాదాపుగా నిశ్చయం వరకు వచ్చి ఆ తర్వాత అది కాస్త అది విడిపోవటము, అది కాస్త క్యాన్సిల్ కావటం, తర్వాత మరొక సంబంధం కుదరటం ఇలాంటివి జరగవచ్చు. అంతేకాకుండా
ప్రేమికుల మధ్య అనవసర విభేదాలు ఏర్పడి కాస్త వియోగం కానీ విభేదం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విదేశీ ప్రయత్నాలు, విదేశీయుల కోసం వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు సంవత్సరం యొక్క రెండవ భాగంలో కొంత అనుకూలత కూడా కనపడుతోంది. మేనమామ గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనము ఏర్పడవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా సాటి ఉద్యోగస్తులతో అనవసరమైనటువంటి చిన్న మాట కూడా మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి రహస్యాలను బయటకు లాగాలని, మీలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకోవాలని మిమ్మల్ని ఒక విధంగా మాటలతో ఉద్రేకపరిచేటువంటి అవకాశం ఉంది. కొన్ని సమయాలలో అత్యుత్సాహంతో కూడా మీరు మీలో ఉండేటువంటి వృత్తిపరమైన రహస్యాలు కానీ లేదా వ్యక్తిగత రహస్యాలు కానీ విషయాలు కానీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల తద్వారా మీకు కొంత ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు. కనుక ఇలాంటి చిన్న అనైక్యత సహోద్యోగుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ ఏర్పడవచ్చు. అయినను మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల వాటిని అధిగమించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతుంది. చాలా విషయాల్లో సర్దుకుపోవాలి అనేటువంటి ఒక నిర్ధారణకు మీరు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఉన్నత విద్యల కోసం కానీ నూతన గృహ నిర్మాణం కోసం కానీ చేసేటువంటి పనులు సంవత్సరం యొక్క మధ్య భాగంలో కొంతవరకు మీకు మేలు జరిగేటువంటి అవకాశం దాదాపుగా సెప్టెంబర్, ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కొద్దిగా మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా మనుష్యులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి ముందుగా పొగడటం, వెనకాల పరోక్షంగా మిమ్మల్ని విమర్శించడం, ఇలాంటివన్నీ కూడా అనుభవంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రయాణాలు చేసేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు, కాస్త విలువైన వస్తువులని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు అందరూ కలుసుకొని కాస్త ఇబ్బందులు ఏర్పడినా కానీ భవిష్యత్తులో చక్కని అనుకూలత ఉంటుంది కనుక ఆ వ్యాపార భాగస్వామి విషయంలో, వ్యాపార విషయాల్లో కూడా ఒక రకమైనటువంటి కాస్త కొన్ని రహస్యాలు మీలోనే దాచుకోవటం, మరికొన్ని విషయాల్లో వాటితో సర్దుకుపోయేటువంటి పరిస్థితి, ఇదంతా కూడా చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా కాస్త ఒక రకమైనటువంటి వాక్ కాఠిన్యం లేకుండా కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలలో స్థిర నివాసం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కాస్త ప్రయాసతోనైనా కానీ ఈ సంవత్సరం యొక్క మధ్య భాగం వరకు సెప్టెంబర్ వరకు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఆ విదేశాల్లో అయినా కానీ స్థానచలనం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం యొక్క మధ్య భాగం ప్రయత్నాలు ముమ్మరం చేయండి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కాస్త ప్రయత్నాలు విశేషమైన కృషి చేయండి. తద్వారా మీకు అనుకూలత ఏర్పడుతుంది. అంతేగాని విద్యార్థులకు కూడా చక్కగా ఉంది, కానీ కృషి అవసరం, అనవసరమైన అలసత్వం మీకు ప్రధాన శత్రువు అని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు విషయాలలో మీ పని మీరు అలా చేస్తూ వెళ్ళటం, ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇక సంవత్సరం యొక్క చివరి భాగంలో గృహంలో చక్కని శుభకార్యాచరణ కూడా జరగవచ్చు. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ సంవత్సరం అంతా కూడా శని ధ్యానాన్ని ఖచ్చితంగా చేయండి. అంతేకాకుండా కేతువు ధ్యానము, అలాగే రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. వీటితో పాటు తులసి, అలాగే ఉసిరి, ఈ 2 వృక్షాలకి చక్కగా వృక్షాలు నాటండి, వాటిని పోషించండి, వాటిని పెంచండి, ప్రతిరోజు వాటిని కూడా పూజించండి. తద్వారా అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. సుదర్శన స్తోత్రం వల్ల అనేకమైనటువంటి పరోక్షమైన ప్రత్యక్షమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు ఉన్నటువంటి మనుషుల నుండి మీకు రక్షణ కలుగుతుంది. కనుక ఇలాంటి ఈ పరిహారాలు చేసి ఈ సంవత్సరం అంతా కూడా మీరు హాయిగా ఉండాలని శ్రీహప్రతిని మనసారా కోరుతున్నాం.